నమస్తే పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను జేబీ రామ్. ఇక ఈనాటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో కొన్ని ప్రధాన దినపత్రికలను మనం ఒకసారి పరిశీలించుకుందాం. ముందుగా ఈనాడు దినపత్రిక మరి మొదటి పేజీ శీర్షికను గమనిస్తే సాగు మారితేనే బాగు, మరింత ముందుగానే వానాకాలం యాసంగి నాట్లు. నియోజకవర్గానికి 3000 మందికి గృహలక్ష్మి, 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు. దశాబ్ది ఉత్సవాల్లోనే బీసీ ఎంబీసీ కులాలకు ఆర్థిక సాయం. తెలంగాణ కీర్తిని చాటి చెప్పేలా అవతరణ ఉత్సవాలు. జిల్లా కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం. తాలు తక్కువ తూకం ఎక్కువ. యాసంగి సాగులో భాగంగా నవంబర్ నెలలో నారు అలికితే చలికి అది పెరగదనే అపోహ రైతుల్లో ఉంది. సో దీని మీద మరి కేసీఆర్ మాట్లాడటం, ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ల సమావేశంలో మాట్లాడటం ఈ సందర్భంగా చూస్తున్నాం. అలాగనే కేసీఆర్ పాలనలో యువతకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. కాంగ్రెస్ను గెలిపిస్తే పాత పింఛను విధానం తెస్తాం. జడ్చర్ల సభలో హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ హామీ. ప్రభుత్వం లాక్కున్న భూములను పేదలు దున్నుకోండి అని భట్టి. ఇక ప్రధానిది దురహంకారం, పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై విపక్షాల ధ్వజం. ఇప్పటివరకు 20 పార్టీల దూరం, పునరాలోచించాలని భాజపా పిలుపు. హాజరు కానున్న తెలుగుదేశం సహా 25 పార్టీలు. ఇక రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై సుప్రీంకోర్టులో పిల్. అది నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి. సిడ్నీలో ప్రవాస భారతీయుల కార్యక్రమానికి ఆస్ట్రేలియా అధికార విపక్ష నేతల హాజరీపై మోదీ వ్యాఖ్య. ఇక అదరగొట్టారబ్బాయిలు అని చెప్పేసి విడుదలైన ఎంసెట్ ఫలితాలు. ఇంజనీరింగ్ తొలి 10లో 7 అగ్రికల్చరల్లో 9 ర్యాంకులు బాలురువే. ఉత్తీర్ణతలో మెరిసిన అమ్మాయిలు. విశాఖ విద్యార్థి అనిరుద్ధ్కు ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్. టాపర్లలో ఏపీ విద్యార్థులే అధికం. ఇక లోపాలున్నా లేనట్టు తనిఖీల్లో కనికట్టు. ఇవి చూడొచ్చు. ఇక 3వ పేజీ చూస్తే ఇంటింటికి ఇంటర్నెట్ ఇంకెన్నాళ్ళు. గ్రామాల్లో పూర్తి కాని మౌలిక సదుపాయాలు. 7 ఏళ్ళు అవుతున్నా మొదలు కాని బ్రాడ్బ్యాండ్ సేవలు. మూలన పడ్డ మహేశ్వరం టీ ఫైబర్ పైలట్ ప్రాజెక్టు. సో గతంలో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇస్తుందో ఆ హామీలు ఇక్కడ నెరవేరలేదని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఇంకా ఆంధ్రజ్యోతి ఆగని పార్లమెంట్ ప్రారంభోత్సవంపై ఆగని రగడ. సుప్రీంలో పిల్. రాష్ట్రపతితో ప్రారంభానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి. ఇక తెలంగాణ ఆకాంక్షలను మేము తీరుస్తాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. పోరాడుతున్న రేవంత్ భట్టి విక్రమార్కలను ఆశీర్వదించండి అంటూ జడ్చర్ల సభలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీకి 3వ స్థానమే. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ఏ. కాంగ్రెస్ గెలిచే సవాలే లేదు. బీజేపీలోకి వలసలు క్లోజ్. మేం కాకపోతే బీఆర్ఎస్ రావాలని కేంద్రం భావిస్తుంది. కేసీఆర్ వ్యతిరేక అంశం నిర్మించడంలో సంజయ్ విఫలం. 40 మంది బలమైన అభ్యర్థులు లేకపోతే 2వ స్థానం ఎలా? బీజేపీ తటస్థంగా ఉంటే బాబు పవన్కే ఏపీలో అధికారం. సో ఢిల్లీలో తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ నేత చిట్ చాట్. ఇక మరోవైపు పార్లమెంట్ ప్రారంభం సంబంధించిన విషయంలో తెలంగాణ సచివాలయ ప్రారంభానికి పిలవలేదు. నిర్మోహమాటంగా చెప్పేశారు. రాష్ట్రపతి రాజకీయ వ్యక్తి అయితే మరి గవర్నర్ కాదా? గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు. సో తమిళిసై యొక్క వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. హాజరు కానున్న టీడీపీ పార్లమెంట్ ప్రారంభ గర్వకారణం. ఇక ఏపీ విద్యార్థుల హవా. రోకలి బండతో కొట్టి చంపారు. ప్రేమ వ్యవహారం, యువకుడి హత్య. యువతి పిలిచిందని సూరత్ నుంచి రాక
దాడికి దిగిన ఆమె తండ్రి నాయనమ్మ నల్గొండ జిల్లా కొప్పోలులో ఘటన. ఇక ఎంసెట్ సాధించలేదని ఒంటికి నిప్పు, ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి. ఓయూ ఠాగూర్ ఆడిటోరియం వద్ద ఘటన. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై స్టే, సర్కారు అనుమతి, ఉత్తర్వులు సస్పెన్షన్. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు, విచారణ 6కు వాయిదా. ఇక ఫుడ్ డెలివరీ బాయ్స్ త్వరగా నాట్లు. ఇక నవంబర్లోనే యాసింగి వరి వేసుకోవాలని, వానాకాలం నాట్లు మే 25 నుంచి వేయాలని చెప్పేసి ఇక్కడ డిసైడ్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఇక టెన్షన్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు. అరెస్ట్పై రోజంతా తీవ్ర ఉత్కంఠ. మేడ దిగిరాని వైసీపీ ఎంపీ. అవినాష్ తల్లి ఆరోగ్యం మెరుగ్గా ఉందన్న కర్నూలు ఆసుపత్రి వైద్యులు. ఇక సాక్షి దినపత్రికను చూస్తే మొదటి పేజీలో ఘనకీర్తిని చాటుదాం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శతాబ్ది ఉత్సవాలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. టాపర్స్గా అబ్బాయిలు, టోటల్గా అమ్మాయిలు. ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత. ఇక వ్యవస్థలో మార్పు కోసమే యాత్రలు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కాదు. జడ్చర్ల సభలో హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఓపీఎస్ అమలు, ఉపాధి హామీ తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర. కాంగ్రెస్ నేతలందరితో కలిసి బస్సు యాత్ర ఠాక్రే. గ్రూప్ 1 ప్రిలిమ్స్పై ఉత్తర్వులు ఇవ్వలేం, బీఆర్ఎస్ను దించే ప్లాన్ ఏంటి? ఈటలను ప్రశ్నించిన పొంగులేటి, జూపల్లి. బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో ఈటల రాజేందర్ మంతనాలు. బీజేపీలోకి రావాలని ఆహ్వానం. గన్మెన్లు, వ్యక్తిగత సహాయకులు లేకుండానే 4 గంటలకు పైగా సమావేశం. బీఆర్ఎస్ను గద్దెదించే ప్రణాళికను రూపొందించిన ఈటల. సంతృప్తి చెందని నేతలు. ఉద్యోగాల వెల్లువ. 1000 గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్. గ్రూప్ 1లో 100 పోస్టులు, గ్రూప్ 2లో 900 పోస్టులు వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సీఎం ఆదేశాలు. అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదల. ఆగస్టులో గురుకుల పరీక్షలు. రేపటితో ముగియనున్న టీజీటీ దరఖాస్తు ప్రక్రియ. ఇక నమస్తే తెలంగాణ మొదటి పేజీ చూస్తే మాత్రం సచివాలయం ముందు బ్యూరోక్రాట్స్, అధికారులందరూ కూడా ముఖ్యమంత్రితో కలిసి కూర్చున్న ఫోటోను ప్రధానంగా ప్రచురించారు. ప్రగతి దశాబ్ది, 10 ఏళ్లలో గెలిచి నిలిచిన తెలంగాణ, తక్కువ కాలంలోనే సమ్మిళిత వృద్ధిని సాధించాం కేసీఆర్. 42,000 ఇది మంత్రి కేటీఆర్ 2 వారాల పర్యటన సాధించిన విజయం. 42,000 ఉద్యోగాలు. పెట్టుబడులకు ముందుకొచ్చిన దిగ్గజ సంస్థలు. 1,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, ఉపాధి. 2 వారాలు, 80కి పైగా బిజినెస్ సమావేశాలు. 5 రౌండ్ టేబుల్ మీటింగులో పాల్గొన్న కేటీఆర్. ఎంసెట్లో 80% ఉత్తీర్ణత. దీన్ని ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఇక చూస్తే నవభూమి దినపత్రికను చూడొచ్చు ఒకసారి. నవభూమి దినపత్రికలో జర్మనీలో ఆర్థిక సంక్షోభం, ఇక బలపడుతున్న మోడీ జగన్ బంధం. రహస్య భేటీ జూపల్లి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండ్ ఈటల. దీనిపై పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మనతో మాట్లాడటానికి నవభూమి దినపత్రిక ఎడిటర్ అజిత్ గారు మనతో ఉన్నారు ఫోన్ లైన్లో. నమస్కారం అజిత్ గారు. నమస్కారం అండి సార్. ఇది పార్లమెంటు ప్రారంభోత్సవంపై ఆగని రగడ. సుప్రీంలో పిల్. రాష్ట్రపతితో ప్రారంభానికి ఆదేశాలు ఇవ్వాలని విపక్షాలు మరి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగా చెప్పాలంటే పార్లమెంటు ఎవరి పరిధిలో వస్తుంది? ప్రధానమంత్రి చేతిలోనా, లేకుంటే ఇది రాజ్యాంగబద్ధమైంది కాబట్టి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించడం సబబా? రాష్ట్రపతి చేతుల మీదుగానే ప్రారంభించడం ఒక ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీని తప్పించే ప్రయత్నాన్ని మోడీ చేస్తున్నారు.
ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని తానే చేపట్టారని చెప్పుకోవటం ద్వారా మైలేజీ పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అలాగా? ఈవెన్ ప్రధానమంత్రి ఇప్పుడు ఎవరైనా సరే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని కట్టిస్తారు. ఒకవేళ ఏదైనా రెనోవేషన్ కానీ ఏం చేసినా కూడా వాళ్ళే చేయించాలి. కానీ అలాంటప్పుడు మేమే చేశాం కాబట్టి, మేమే కట్టాం కాబట్టి, మేమే ప్రారంభిస్తామని చెప్పేసి చేస్తే అది కరెక్ట్ కాదు కదా. మరి రాజ్యాంగము ఈ వ్యవస్థ అంతా ఎందుకు మరి? వీళ్లకు ఎన్నికల్లో లాభం పొందే ఉద్దేశం కోసమే చేస్తున్నారు. ఇప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టించడం, ఇటు పార్లమెంట్ కొత్త భవనాన్ని కట్టించడం, ఇవన్నీ ఏంటి అని అంటే మా హయాంలో ఇన్ని కార్యక్రమాలు మేము చూపెట్టాము, మేము చేశామని చూపించడం కోసం చేసే ప్రయత్నం. అలాంటప్పుడు రాష్ట్రపతి దీన్ని ప్రారంభిస్తే మన పార్టీకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ మైలేజ్ రాదు. మైలేజ్ రావాలంటే తానే స్వయంగా ప్రారంభించి ఇది ఇన్ని ఏర్పాట్లు నేను చేశానని, ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేశానని చెప్పుకోవటానికి పనికొస్తుంది. అందుకోసమే ఈ ప్రయత్నం. ఓకే, సో ఇప్పుడు రాష్ట్రపతి వచ్చి అక్కడ ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఆశ్రయించారు కదా. సో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది దీని మీద? మరి దీన్ని రాజ్యాంగ పరిధిలో మరి రాష్ట్రపతికి అర్హత మరి ప్రధానికి అర్హత ఉందా అనేది వాళ్ళు ఎనలైజ్ చేసిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇది అనుకోగానే తీర్పిచ్చే వ్యవహారం కాదు. ఇది రాష్ట్రపతికి ప్రధానికి మధ్యలో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని సమీక్షించిన తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇంకొకటి, తెలంగాణ ఆకాంక్షలను మేం తీరుస్తామంటూ మరి జడ్చర్ల సభలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రకటించడం, ఉచితాలను నమ్మొద్దు, కేసీఆర్ మోసాలపై జాగ్రత్త అంటూ రేవంత్ వ్యాఖ్యలు చేశారు. సర్కార్ లాక్కున్న భూముల కోసం పోరాడతామని చెప్పేసి భట్టి విక్రమార్క, అంటే మొత్తానికైతే ఏకతాటిపై ఈ కాంగ్రెస్ నాయకులు ఈ వ్యాఖ్యలు చేశారు, ఒకటే చోట ఒకే స్టేజ్ మీద నిలబడి. సో దీన్ని ఎలా చూడవచ్చు? కాంగ్రెస్ వైభవం, పూర్వ వైభవం సంతరించుకుంటుందా? కర్ణాటక ఎన్నికల తర్వాత అక్కడ అన్ని గ్రూపులు ఏకం కావటం వల్లనే కర్ణాటకలో విజయం సాధించామనే భావన కలుగుతుంది. అలాంటిదే మన తెలంగాణలో కూడా ప్రతిఫలించాలనేది ఇప్పటి తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆకాంక్ష. అయితే కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ తీసుకొచ్చింది, దాన్ని సరైన రీతిలో ప్రజల్లోకి వెళ్లి చెప్పలేకపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. ఇప్పుడు కాంగ్రెస్ తన ఆకాంక్షల్ని తెలంగాణలో ఏవైతే వాళ్ళు తెలంగాణ ఇచ్చే ముందు వాళ్ళు ఏదైతే చెప్పారో అలాంటి ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పి సీనియర్లు చెప్తున్నారు. అయితే ఈ కర్ణాటక ఎలక్షన్ల తర్వాత సీనియర్లలో కూడా మార్పు వచ్చిందని మనం విహెచ్ హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన వైఖరిని మార్చుకున్నాడు. తాను సీఎం పదవి నాకు అక్కర్లేదు, నేను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పాడు. ఇవన్నీ ఏంటి అనంటే కాంగ్రెస్ పార్టీలో మన మార్పు ఎందుకు కనిపిస్తుంది అనంటే అక్కడ కర్ణాటకలో అన్ని గ్రూపులు ఏకం కావటం వల్లనే అక్కడ అధికారంలో రాగలిగింది. అలాంటి ప్రయత్నమే ఇక్కడ చేస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఇప్పుడు అందరిలో కలుగుతుంది. అందువల్ల సీనియర్లందరూ ఏకమవుతున్నారు. ఓకే, సో ఏపీ విద్యార్థుల హవా టీఎంసెట్లో, అంటే తెలంగాణలో జరిగిన అంటే టీఎంసెట్. సో ఏపీ విద్యార్థుల హవా ఇంజనీరింగ్ టాప్ 10లో 8 మంది వారే, అగ్రికల్చర్ మెడికల్లోనూ 7 ర్యాంకులు. మొత్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 80%, అగ్రికల్చర్ మెడికల్లో 86% ఉత్తీర్ణత. బాలురతో పోలిస్తే బాలికలదే పైచేయి. 2 కేటగిరీలో 3% అధికంగా పాస్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ అగ్రి అండ్ మెడికల్ ఈ కోర్సుల విషయంలో మన తెలుగు విద్యార్థులు బాగానే ప్రతిభ కనబరుస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఇది పెద్ద కొత్త వార్త ఏం కాదు, ఎందుకంటే భారతదేశంలోనే సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్
ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన దగ్గర. సో దీన్ని మరొకసారి చాటి చెప్పుకున్నారు. సో విద్యార్థుల విషయంలో అంటే విద్యా వ్యవస్థ తీసుకునే నిర్ణయాలు, కొత్త కొత్త మార్పుల్ని ఏ విధంగా చూస్తారు? ఈ వాస్తవానికి ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థుల్ని బాగా చదివించాలి అనే కోరిక ఉంది. అందులో భాగంగా మంచి ఏవైతే ఇన్స్టిట్యూట్లలో వాటిలలో చేర్పించేసి వాళ్ళకు కోచింగ్ ఇప్పిస్తున్నారు. తెలంగాణలోనే అయితేవి, ఆంధ్రాలో అయితేవి. ఆంధ్రాలో అయితే కొన్ని విద్యా సంస్థలు చాలా అద్భుతంగా విద్యార్థులకు విద్యాబోధన చేయటం వల్ల ఎక్కువ ర్యాంకులు వస్తుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రతి విద్యార్థిని వాళ్ళకు ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా పరిశీలించి వాళ్లకు కోచింగ్ ఇస్తుంటారు. అది మన తెలంగాణలో కూడా ఉన్నాయి, కానీ ఆంధ్రాలో కొంచెం ఎక్కువ వాళ్ళు విద్యార్థి మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఎక్కువగా సీట్లు అక్కడ ర్యాంకులు వస్తుండొచ్చు. ఓకే. సో ఇంకొకటి సార్, రోకలి బండతో కొట్టి చంపారు, ప్రేమ వ్యవహారం, యువకుడి దారుణ హత్య. అసలు ఈ ముందుగా ఇక్కడ చూస్తే అమ్మాయి వయసు మాత్రం కేవలం 17 సంవత్సరాలు, అబ్బాయి వయసు కేవలం 18 సంవత్సరాలు. అంటే ఒకవేళ చూసినా కూడా వివాహ వయసు అయితే మగవాళ్ళకి 21 నుంచి 25, యాక్చువల్లీ 21, కానీ 25 వరకు చేయాలనే ప్రయత్నం ఉంది. అమ్మాయి వయసు వచ్చేసి 18, కానీ కనీసం అలాంటిది 18ని 21 చేయాలని కూడా ప్లాన్లో ఉంది. కానీ ఈ 17-18 ఏళ్ల వయసులోనే ప్రేమ వ్యవహారం, ప్రేమ చిగుర్చడం. ఆ తర్వాత ఇక్కడ మరొక కోణం చూస్తే, మరో సైడ్ నుంచి చూస్తేమో కులాంతర వివాహం అని, కులాంతర ప్రేమ అని చెప్పేసి ఇలాంటి వివక్ష ఈ దేశంలో ఇంకెన్నడూ పోతుంది అసలు ఇది? ఇప్పుడు అది అప్పుడే వయస్సు మొగ్గ తొడిగిన సమయంలో, అంటే దాదాపు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే వాళ్ళు ప్రేమించుకోవటం, అయితే చాలా బంధం అనేది చాలా బలంగా ఉండటం వల్ల తమకు వివాహం కాదేమో ఈ వయసులో ప్రేమ అనేది, అది ప్రేమో వ్యామోహమో లేకపోతే ఆకర్షణ ఏదో ఒకటి అక్కడ చాలా బలంగా ఉండి ఉండటం వల్ల వాళ్ళు ఈనాటి యువకులు ప్రేమించుకుంటున్నారు. మనం చూస్తున్నాం దాదాపు బస్ స్టాపుల్లో లేకపోతే చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే ఈ వయసు ఇంటర్మీడియట్ వయసు యువకులు ఎక్కువగా మాట్లాడుకుంటూ కనిపిస్తుంటారు, మన బైకుల మీద వెళ్ళిపోవటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈ వాళ్ళకి ఏంటి అని అంటే ప్రధానంగా ఆకర్షణ అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక యువకుడికి మధ్యలో ఉండే ఆకర్షణ, దాన్ని వాళ్ళు ప్రేమ అనుకుంటున్నారు. అయితే ఈ వయసులో ఈ ప్రేమని తల్లిదండ్రులు ఎవరు హర్షించరు, దాన్ని ఒప్పుకోరు కూడా. అదిగాక ఇక్కడ కులాంతర వ్యవహారం విషయం కాబట్టి మామూలుగా అది లేత వయసు, పైగా కులాంతర ప్రేమగా అంటే దాన్ని వివాహం అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవచ్చు. చాలా మందికి ఏంటి అని అంటే ఈ కులం విషయం వచ్చేసరికి లేదా మతం విషయం వచ్చేసరికి వాళ్లకు దాన్ని అంగీకరించలేకపోవచ్చు. దానివల్ల ఇలాంటి దారులకు దిగుతుంటారు. ఇలాంటి చాలా ఘటనలు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో. దీన్ని మనం అంటే ఈ లేత వయసులో మన ప్రేమ లేదా వివాహం అనే దాన్ని మనం అంగీకరించకూడదు. అదే వాళ్ళు మెచ్యూర్డ్ అయిన తర్వాత వాళ్ళు ఒకవేళ కులాంతర వివాహం చేసుకున్నా గానీ దాన్ని సమాజం అనేది హర్షించాలి. అలాంటి వాతావరణం అనేది ఇంకా దగ్గర లేదని మనం అనుకోవాలి. ఎందుకంటే చాలా మనం చూస్తాం, చాలా వరకు పరువు హత్యలు జరుగుతున్నాయి. మరి అలాంటి సందర్భంలో ఏంటి అని అంటే ఇలాంటి ఏదైతే లేత వయసులో జరిగే ప్రేమని మనం ఎలా అంగీకరించకూడదో అలా అదే విధంగా ఈ పరువు హత్యలు గాని లేకపోతే కొట్టి మన ఈ ప్రేమ పేరిట లేకపోతే వీటి పేరిట జరిగే హత్యల్ని కూడా మనం ఖండించాల్సిందే. అయితే ఇక్కడ ఒకటి గమనించాలండి, ఈ ప్రత్యేకంగా ఈ కేసులో అతన్ని రోకల్ బండతో కొట్టి చంపారు, కానీ దానికంటే ముందు ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మరి తక్కువ వయసు ఉన్నది కాబట్టి షీ టీంకి ఆశ్రయించారు. ఆ తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ చేశారు, ఇకపై అలాంటివి చేయకూడదని చెప్పడంతో ఈ అబ్బాయి తల్లిదండ్రులు సూరత్లో ఉంటారు. సో ఈ అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళిపోయాడు. సో ఎటువంటి సంబంధం లేదు, ఇక రాజీ కుదిర్చారు, ఎవరికి సంబంధం లేదని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఎవరో నన్ను హింసిస్తున్నారు అంటే సమ్ హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ అబ్బాయికి ఫోన్ చేసి ఆయన్ని పిలవడం. ఆ తర్వాత ఈ అబ్బాయి సూరత్ నుంచి ఇక్కడికి రావడం, ఈ అమ్మాయిని కలిసి వాళ్ళ ఇంట్లోనే కూర్చొని మాట్లాడటం. ఇది గమనించిన ఈ అమ్మాయి నాయనమ్మ
వెంటనే అతనితో అంటే వాళ్ళ తలుపు వేసేసి గడియ వేసేసి వాళ్ళ నాన్నగారిని పిలవడం, వాళ్ళు వచ్చేసి కొట్టి ఆయన్ని చంపేయడం జరిగింది. సో అవగాహన రాహిత్యం. ఇక్కడ అమ్మాయి పిలిచింది అసలు ఇప్పుడు ఇద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం తుంచేసిన తర్వాత కూడా తిరిగి అమ్మాయి పిలవడంలో తప్పు కాదంటారు ఇది? నాకు ఏం కనిపిస్తుందంటే ఇది పథకం ప్రకారం కూడా పని ఉండొచ్చు. ఆ అబ్బాయిని పిలిపించమని చెప్పేసి పిలిపించిన తర్వాత మాట్లాడుకున్న సందర్భంలో హత్య చేసి ఉండొచ్చు కదా. అంటే ఒక పథకం ప్రకారం దీన్ని అమ్మాయి ద్వారా తల్లిదండ్రులు లేదా తండ్రి లేకపోతే నాయనమ్మ ద్వారా హత్య చేయించే అవకాశం కూడా ఉంది కదా. అమ్మాయికి తెలియకుండా కూడా ఈ పథకం పని ఉండొచ్చు. అంటే ఇప్పుడు అక్కడ అమ్మాయి ఏమని చెప్తుందనంటే, వేరే అబ్బాయి నన్ను నా పట్ల వేరే విధంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అతన్ని నా నుంచి తప్పించు అని చెప్పేసి, పరిష్కారం చేయని చెప్పేసి ఈ పిల్లోడిని పిలిపించుకొని ఇతనితో మాట్లాడుతుంది రూమ్లో. అవును, మీరు చెప్పింది కరెక్టే. పక్కనే తండ్రి ఉన్నాడు. ఎక్కడో ఉన్న సూర్యత్తులో ఉండే ప్రియుడిని పిలిపించే బదులు పక్కన ఉన్న తండ్రికి చెప్పుకోవచ్చు కదా, పలానా వాడు నన్ను వేధిస్తున్నాడు అని. అంటే ఇక్కడ ఏదో మతలబు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ అబ్బాయిని పిలిపించి అతన్ని బెదిరించాలనో లేదా హతమార్చాలనో పథకం పడినట్టుగా నాకు అనిపిస్తుంది. ఓకే, రైట్ సార్. ఇంకొకటి, జర్మనీలో ఆర్థిక మాంద్యం అంటే నవభూమి దినపత్రిక సంబంధించిన మనం టైటిల్ను ఒకసారి చూడొచ్చు. అలాగనే ఇటువైపు బలపడుతున్న మోడీ జగన్ల బంధం అని కూడా రాశారు. సో మోడీ జగన్ల బంధంపై ఏమంటారు? అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనో లేకపోతే మన సఖ్యతగా ఉండాలనో టీడీపీ జనసేన చాలా రోజులుగా ప్రయత్నిస్తుంది. అయితే ఇక్కడ జగన్ కూడా కేంద్రంతో తన సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్న సమయంలో కేంద్రం అప్పుడే అదే బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిధుల్ని చివరిలో నిధులు కావాలి, నేను సంక్షేమ పథకాలకు నేను దాన్ని అమలు చేయాలంటే నిధులు కావాలని ఎన్నిసార్లు కోరినా కానీ స్పందించిన కేంద్రం ఇప్పుడు ఎలక్షన్స్ సమయంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల్ని మన వైసీపీ ప్రభుత్వానికి అందించింది. అంటే ఒక రకంగా చూస్తే మోడీ జగన్ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది కూడా ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మన జగన్ మళ్ళీ మోడీ గారిని కలిసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇవన్నీ చూస్తుంటే, ఈ వాతావరణంతో చూస్తుంటే ఏం కనిపిస్తుంది అని అంటే ఈ బీజేపీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వానికే అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే పదే పదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ బీజేపీతో కలవడము, తప్పనిసరిగా దాంతో అంటే 1% కూడా లేకపోయినా కూడా ఓట్ బ్యాంకు వాళ్ళతో కలవాలని అనుకోవడం కూడా. సో ఇటువైపు ఏమో బీజేపీ ఏమో ఆయన్ని దూరం చేయడము, జగన్తో దగ్గర కావడం అంటే ఏమని మనం భావించవచ్చు? ఫర్దర్ ఎన్నికలు ఒకవేళ త్వరలోనే ఎలక్షన్స్ వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఇవే బీజేపీ ఎందుకు అలాగా వైసీపీతోనే దగ్గర అవుతుంది? వాస్తవానికి ఉత్తరాదిన బీజేపీ కొంచెం దెబ్బతిన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే వాళ్లకు అధికారంలో రావాలి అని అంటే ఇప్పుడు దక్షిణాదిలో ఉండే సీట్లు కూడా చాలా అవసరం. అయితే వాళ్ళు కర్ణాటకలో చాలా ఆశ పెట్టుకున్నారు, అది నిరాశ అయిపోయింది. అదే విధంగా ఇప్పుడు మన ఏపీలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ వాళ్లకు సీట్లు కావాలి. అయితే పొత్తిస్తే మన పొత్తు పెట్టుకుంటే టీడీపీ 3-4 సీట్లు ఇవ్వచ్చు. ఇక్కడ వైసీపీ పార్టీ గెలిస్తే దాదాపు 25 సీట్లు సపోర్ట్ చేయొచ్చు కదా సెంట్రల్ లో. అదే ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు సీట్లు ఇచ్చే పార్టీ కావాలి కేంద్రంలో, బీజేపీ నిలబడాలి అని అంటే. అందువల్ల జగన్ కు మద్దతుగా నిలబడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకే, సో ఇంకోవైపు చూస్తే ఘనకీర్తిని చాటుదాం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దశాబ్ది ఉత్సవాలు జరపాలి అని మన సాక్షి దినపత్రికలో ఫస్ట్ పేజీలో ప్రధాన శీర్షికను మనం చూడవచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? 10 years అవుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. హలో హలో
ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా మన బిఆర్ఎస్ పార్టీ దాన్ని వైభవంగా చేసి ప్రజల్లోకి వెళ్ళటం ద్వారా ఎక్కువ మైలేజ్ తెచ్చుకోవాలనే ఆలోచన చేస్తుంది. అంటే ప్రజాప్రతినిధులు లేదా సీఎం గాని ఎమ్మెల్యేలు గాని వీళ్ళందరూ ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి. మనం చూస్తున్నాం సీఎం కప్ అని చెప్పేసి అన్ని ఆటల పోటీలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అదే ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల భాగస్వామ్యంతో కలిసి పనిచేయటం వల్ల వాళ్ళకు ప్రజలకు ఎమ్మెల్యేలకు మధ్యలో ఇంటరాక్ట్ అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా బిఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఓట్లు పడతాయని చెప్పేసి ఇది ఒక భాగమే. మన రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని వైభవంగా ప్రతి చోట నిర్వహించాలనేది కూడా ప్రభుత్వం ఆలోచన. మనం చూస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు అంటూ ప్రతి కాన్స్టిట్యూషన్ పరిధిలో కూడా నిర్వహించేసి కులాల వారీగా మతాల వారీగా కూడా నిర్వహించే ప్రయత్నాలు చేస్తుంది. ఇవన్నీ ఏంటి అంటే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రజలను మచ్చిక చేసుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలని మనం అనుకోవాలి. ఓకే. సో మరోవైపు ఈటల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు. సో ఈటల అయితే దశాబ్దాల కాలం ఆయన తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి, కేసీఆర్తోనే దగ్గరుండి జస్ట్ ఒక సంవత్సరం మేబీ సంవత్సరంన్నర అవుతుందేమో కేసీఆర్కి దూరమై అంతలోనే ఇప్పుడు బీజేపీలో వెళ్ళారు. సో బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో ఆయన కలవడంలో విషయం అసలు ప్లాన్ ఏంటి? అసలు ఈటల రాజేందర్ చేరికల కమిటీ కన్వీనర్ గా పనిచేస్తున్నారు. చేరికల కమిటీ అంటే బీజేపీలో చేర్చాలి, వేరే పార్టీలో ఉన్న వాళ్ళని చేర్చడం అనేది. కానీ ఆ పార్టీకి సంబంధించిన చోటా మోటా నాయకులు అంటున్నారు ఏంటంటే చేరికల కమిటీ చైర్మన్ కాదు ఆయన, చీలికల కమిటీ చైర్మన్ అంటున్నారు. అది సరే, వాటికి సంబంధించిన విమర్శలు ఉంటాయి. ఎందుకనంటే ఆయన వచ్చిన తర్వాత పెద్దగా ఎవరు చేరినట్టుగా కూడా కనిపించలేదు. సరే, ఈ రహస్య భేటీ విషయాన్ని తీసుకుంటే వాస్తవానికి పొంగులేటి సాగరెడ్డి లేదా జూపల్లి కృష్ణారావు ఇద్దరు కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరిపోవాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారనేది వినిపిస్తుంది. అయితే ఈ చేరికల కమిటీ ఎవరైతే ఈటల రాజేందర్ మొన్న పోయి ఢిల్లీలో పోయి నడ్డాని కలిసి వచ్చారు. ఆ సందర్భంలో ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్న మన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గాని, మహబూబ్నగర్ జిల్లాలో బలమైన నాయకుడు జూబలిని గాని ఖచ్చితంగా పార్టీలోకి తీసుకురావాలని నడ్డా చెప్పినట్టుగా మనకు వినిపిస్తుంది. దానిలో భాగంగానే మన హైదరాబాద్ సమీపంలో ఒక ఫామ్ హౌస్ లో రహస్యంగా వీళ్ళు భేటీ అయ్యారట. దానికి సంబంధించి ఒక 4-5 గంటల సేపు వాళ్ళని బలవంత పెట్టినట్టు కూడా వినిపిస్తుంది. అయితే దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పొంగులేటి చెప్పారట, పొంగులేటి గాని జూపల్లి గాని. అయితే వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు, జూన్ 2వ తేదీనో జూన్ 10వ తేదీనో దీనికి సంబంధించి మరి కొత్త పార్టీ పెట్టాలా, ఏదైనా పార్టీలో చేరిపోవాలా అనేది వాళ్ళు ఇంకా ఆ రోజు నిర్ణయించుకుంటామని స్పష్టంగా చెప్పారట. అయితే మరోవైపు గతంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసే సందర్భంగా అంటే మన ఈటల రాజేందర్ గారు సో ఆ చేరికలు లేవు, అలాంటి ఏం మా దృష్టికి రాలేదని చెప్పేసి అంటున్నారు. అంటే ఈటల రాజేందర్ని బండి సంజయ్ కొంచెం దూరం పెడుతున్నారని అనుకోవచ్చా? అంటే మొదటి నుంచి కూడా ఈటల రాజేందర్ చేరినప్పటి నుంచి అవి వాళ్ళు ఈసీ వర్గానికి చెందిన వారు ప్లస్ ఒకే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళు. అయితే వాళ్ళ మధ్య 2 గ్రూపులుగా మారిపోయాయి. కొంతమంది బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ సమర్థిస్తుంటే కొంతమంది బండిని సమర్థిస్తున్నారు. ఈటల రాజేందర్ పార్టీకి ప్రెసిడెంట్ అయితే మరింత డెవలప్ అవుతుందని నడ్డా కంప్లైంట్ ఇచ్చి, అంటే నడ్డాకు ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బండి మీద. అప్పటి నుంచి ఈ 2 గ్రూపులుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో మరి బండి సంజయ్ కి తెలియకుండా ఈటల రాజేందర్ వాళ్ళని కలిసి ఉండొచ్చు, దాంతో ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని మనం అనుకోవాలి. సో ఇంకొకటి ఆంధ్రాకి సంబంధించిన న్యూస్, ఉద్యోగాల విలువ 1000 గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీ సీఎం గ్రీన్ సిగ్నల్.
సో గ్రూప్ 1లో 100, గ్రూప్ 2లో 900 పోస్టులు వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సీఎం ఆదేశాలు, అతి త్వరలో నోటిఫికేషన్ల విడుదల. అసలు ఏం ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ఎలక్షన్స్ ఇంకా 10 నెలలు మాత్రమే ఉంది, సంవత్సరం ఉందనుకుందాం. ఈ సంవత్సరం లోపల అంటే ఇప్పటికీ చాలా పోస్టులు అక్కడ భర్తీ చేయలేదని చెప్పేసి విమర్శ ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు, దీని మీద ఏమంటారు? అయితే ప్రభుత్వం చేతిలో ఈ రోజు నోటిఫికేషన్ వేయగానే వెంటనే ఉద్యోగాలు వస్తాయని అలాంటిది ఏమీ ఉండదు. వాస్తవానికి ఏ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయని మరి ప్రభుత్వం ఆయా శాఖల వారికి లేఖలు రాయాలి, అక్కడి నుంచి రిప్లై రావాలి, వాళ్ళు ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో వాళ్ళు గమనించాలి. అవన్నీ చూసిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ వేయడానికి వీలుంటుంది. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయని చెప్పేసి హడావుడిగా నోటిఫికేషన్ వేసినా గానీ ఈ చట్టపరంగా అంటే లీగల్ గా ఇబ్బందులు వస్తాయి. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు గ్రూప్ ఫస్ట్ లేకపోతే సెకండ్ ఇవన్నీ ఎక్కడెక్కడైతే ఖాళీలో ఉన్నాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తూ వచ్చింది. అయితే సడన్ గా వాళ్ళు చెప్పినట్టుగా 60,000 పోస్టులు 70,000 పోస్టులు ఇస్తామని చెప్పేసి అనుకుంటే అది అకస్మాత్తుగా జరిగే పరిణామం అయితే కాదు. దాని మీద శాఖల పరంగా ఏ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ లెక్క తీర్చిన తర్వాత అవి ఆర్థిక శాఖ రాయాలి. ఎందుకంటే వీటిని భరించగలుగుతుందా లేదా, ఈ ఉద్యోగాల్ని మనం సృష్టించగలిగితే అవన్నీ చూసుకున్న తర్వాత ఖాళీలని అప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తుంది. దానికి సమయం తీసుకుంటుంది. అది ఎన్నికల ముందు వచ్చిన తర్వాత అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అని అంటే కోడ్ కూడా అడ్డొస్తుంది. ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే కోడ్ రాకముందే జరిపే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ముందుగా వచ్చేస్తే ఎలక్షన్తో సంబంధం లేదు కదా, ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టొచ్చు కదా. ఎగ్జామ్ పెట్టొచ్చు కానీ ఆ కోడ్ రాకముందే నోటిఫికేషన్ జారీ చేయొచ్చు. ఓకే. సో మొత్తం జారీ చేసిన తర్వాత ఆ ఎంపిక అనేది తర్వాత ఎన్నికల తర్వాత ఎంపిక చేసుకోవచ్చు. అంటే రిక్రూట్మెంట్ జరపచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమానికి వచ్చేసి ఫోన్ లైన్లో మీరు మంచి సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి. సో నమస్కారం సార్. సో ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్. నమస్కారం.